ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 13 ప్రస్తావన. ఈ 13, 14, 15 అధ్యాయాలలో శ్రీగురుడు శిష్యులకు ఆశ్రమ ధర్మాలను వివరించి విధిస్తాడు. పరమ పురుషార్థ ప్రాప్తికి ధర్మం పునాది లాంటిది. అట్టి ధర్మానికి శృతి, స్మృతి, సదాచారము, ఆత్మసంతృప్తి అన్నవి 4 ప్రమాణాలు కనుక సూక్ష్మమైన బుద్ధి మొదటి రెండిటిని హృదయగతం చేసుకొని సందేహాస్పదమైన అంశాలలో సత్పురుషులు ఆచారాన్ని స్వీకరించాలి. ఈ మూడింటికి సమ్మతమైన ధర్మాన్ని తెలుసుకుని సత్వశుద్ధి చేత శ్రద్ధతో తృప్తిగాను ఆచరించగలగడమే 4వ ప్రమాణం. కానీ శృతులకు అర్థం చెప్పగలవారు, వాటి పరంగా స్మృతుల సమన్వయించగలవారు ఎవరు అంటే శృతులకు స్మృతులకు అంత నిర్దుష్టంగా వాటిని తెలిసి ఆచరించి కృతార్థత నొందిన వారే సత్పురుషులు కనుక వారి వాక్యాలే ఆచరణయే ప్రమాణం కనుక ధర్మాన్ని కూడా వారి వద్దనే నేర్పాలి. అది తెలపడానికి ఈ అధ్యాయంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వయంగా శిష్యులకు ఉపదేశించారు. ఆయన వల్లే ఆశ్రితులకు సర్వాపదల నుండి అభయం ఇవ్వగలవాడే సద్గురువు. ఆయనయే 4 పురుషార్థాలకు ఉత్తమమైన మార్గం తెలపగలవాడు, ప్రసాదించగలవాడు. సన్యాస ధర్మాలను శ్రద్ధతో పరిశీలించి వాటిని ఆచరించడానికి సంసిద్ధులైన వారే తురియాశ్రమాన్ని స్వీకరించ యోగ్యులని ఈ అధ్యాయం తెలుపుతుంది. అలా సుఖదుఖాలకు లొంగక ధైర్యంతో స్వధర్మాన్ని ఆచరించగలగాలంటే కూడా సద్గురుని అనుగ్రహమే శరణ్యం. కథారంభం. శ్రీగురుని కథ శ్రద్ధగా విని పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, ఈ శ్రీగురు చరిత్ర ఎంత విన్నా తనివి తిరగడం లేదు. నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలిగొన్న ఆవు వలె ఉన్నది. నేనెంత అల్పజ్ఞుడనో నాకు ఇప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన భ్రష్టుడనై నేనే వెనక కష్టాలు కొని తెచ్చుకున్నానని, అంటే శ్రీగురుని పక్షాన ఎట్టి లోపము లేదని తెలుసుకున్నాడు. అజ్ఞానాంధకారంలో దారి కల్పించుకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీగురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేనెన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమీ చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతరం గురుస్మరణ కలుగుతోంది. దయతో అటు తర్వాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి తెలియచేశారో సెలవీయండి, ఏమి చేశారా అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సును చేయి పెట్టి, నీ జన్మం ధన్యమైంది. శ్రీగురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా కోరగలుగుతున్నావు. ఇందువలన నీవు తరించడమే కాక సాటివారిని కూడా తరింపజేయగలవు. నీవు అడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది అని వివరాలు ఇలా చెప్పారు. శ్రీగురుడు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది. వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది. ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకు చివర సరస్వతి అనే బిరుదుంటుంది. శ్రీగురుడు మమ్ములను మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మ సార్థకమైన కారంజా నగరం చేరారు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ ఇంటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీగురుడు అందరి ఆహ్వానాలు అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి ఆయన సర్వవ్యాపకుడైన అవతారమని గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాథా, క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి
వారు ఆదేశానుసారము శని ప్రదోష పూజ చేశారు. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగురుడు ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాల వారు తరిస్తారుట. ఆ కులమంతటికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులాలలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. అంటే మీ కులంలో నేను జన్మించాను కాబట్టి మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుషులను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నిటిలో ఉత్తమమైనది వేదాల చేత కీర్తించబడినది అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయమిచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారి సోదరి అయిన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదించే తపస్సు చేసుకుంటానని ప్రార్థించింది. అప్పుడు శ్రీగురుడు నవ్వి, అమ్మ, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణీలకు అదొక్కటే మార్గమని వేదం చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారబ్ధం ఎలా ఉన్నదో నా భవిష్యత్ ఏమో తెలపండి అని కోరింది. శ్రీగురుడు, నీ నమస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగువ పెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీ ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకు జన్మలో కుష్ఠరోగం వస్తుంది అని చెప్పారు. వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, గురుదేవా, నన్ను రక్షించండి అని వేడుకున్నది. శ్రీగురుడు ఆమెను ఓదార్చి, అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం పొడచూపగానే దక్షిణ దిక్కు ఉన్న భీమా నదీ తీరంలోని పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా, అమరజా నదీ సంగమం దగ్గరున్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి శ్రీగురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసిక్కు బయలుదేరాడు. నామధారక, ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని వృద్ధగంగా అంటారు. దానిని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి తమ తపోమహిమ వలన ఆ రోజు పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకొక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసము గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూచి తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమిపైకి తీసుకువచ్చారు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదియే ఈ గోదావరి. ఇది కూడా గంగ ఎంతటి పవిత్రమైనది కనుకనే శ్రీగురుడు దానిని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తరువాత ఆయన ఆ నది యొక్క 2 తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం చేశారు. ఈ పర్యటనలో శ్రీగురుడు మంజరీకం అనే క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజించేవారు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తరువాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీలక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నాడు.
మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇక నుండి ఆత్మభావంతో మమ్ముల్నే ధ్యానిస్తూ ఉండు అని శ్రీగురుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించారు. మాధవారణ్యుడు పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయము. నరునిలా పిస్తున్నా మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమపురుషులు. మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను. శ్రీగురుడు మాధవారణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు. తరువాత శ్రీగురుడు వాసరా బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమి నాటికి అతడు భోజనం చేసి 1 రోజులైంది. ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకు ఒక బండగట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను ధిక్కరించాను, ఈ జన్మలో భూమికి భారమయ్యాను, ఎట్టి పుణ్యము గత జన్మలో చేయనందువల్లనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు. బ్రాహ్మణులు జీవనమో పశువుల గ్రాసమో అపహరించో నమ్మిన వారికి ద్రోహం చేశానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టాను, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధూవరులను చంపానేమో, లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది, ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదిని సమీపించాడు. సరిగ్గా సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగున పోయి నీటిలో మునగబోతున్న విప్రుని బలవంతాన శ్రీగురుని వద్దకు తీసుకువచ్చాడు. స్వామి అతనితో, బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని తెలిసి కూడా నీవు అందుకే పాల్పడుతున్నావేమి అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏమున్నది? పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా కూడా భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేను ఎలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే కానీ ప్రయోజనం ఏమున్నది అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీగురుడు, నాయనా, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధం ఇస్తాను, భయం లేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు, నీవెవరు, ఎక్కడున్నావు అని అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము, నన్ను సాయందేవుడు అంటారు. మా స్వస్థాన అంటే కాంచీపురం కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలని నశిస్తాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాల్లో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాసాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాపతాప దైన్యాలను హరించి ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడు. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయందేవా, నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూల రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడెలా బ్రతుకుతాడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు కనుక నీవు ఇతనిని తీసుకువెళ్ళి మంచి భోజనం పెట్టు అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి,
నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అన్నాడు. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో కూడిన భోజనము పరమౌషధము. నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించాడు. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టి రుద్రసూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీగురుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీగురుని కృప వలన ఉదరరోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసింది. అతని రోగబాధ మాయమైంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం మాతా దేవీ చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ శక్తైశ్చ భువనత్రయం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర 13వ అధ్యాయం సంపూర్ణం చేసుకున్నాము. స్వస్తి. శ్రీ గురుదత్త.